హాయ్ ఫ్రెండ్స్. యవక్రీతుడు దేవతలతో అంటాడు, నేను వివిధ శాస్త్రాలు వేదాలు తెలిసిన వాడిని, సమస్త వ్రతాలు దీక్షతో ఆచరించిన వాడిని, కానీ ఇలా రైబీడ్తో ఎందుకు చంపబడ్డాను అని అడిగిన ప్రశ్నకు దేవతలు చెప్తారు, గురువుగారికి సపర్యలు చేస్తూ చాలా ప్రయాసం ఓర్చుకొని అభ్యసించిన చదువులు శోభిస్తాయి, కానీ గురువు ద్వారా అభ్యసించకుండా ఆర్జించిన విద్యలు శోభించవని చెప్పి స్వర్గానికి వెళ్ళిపోతారు అని రోమశుడు చెప్తాడు. ఇంతవరకు మనం ముందు అడిగేలా చెప్పుకున్నాం. తరువాత ధర్మరాజు భీముడితో అంటాడు, ఈ మార్గం నడవటానికి కష్టమైనది, ఈ దారిలో నడిచి వెళ్ళలేము. పెద్ద రథాలు, ఇంద్రసేనుడు మొదలైన ముఖ్య భటులను, ఈ ధౌమ్యుడు మొదలైన బ్రాహ్మణులను, ద్రౌపదిని వెంట పెట్టుకును నువ్వు సహదేవుడు తొందరగా వెనక్కి వెళ్ళిపోండి. నేను నకులుడు కలిసి వెళ్ళి రోమశ మహర్షి ఆజ్ఞానుసారము అన్ని తీర్థాలలో స్నానం చేసి వస్తాము. మేము తిరిగి వచ్చే వరకు జాగ్రత్తగా ద్రౌపదిని కాపాడండి అని ధర్మరాజు అంటాడు. భీముడు అన్నాడు, రాక్షసులతో నిండినటువంటి ఇలాంటి అడవిలో నిన్ను ఒక్క నిమిషమైనా వదిలిపెట్టడం నాకు తగుతుందా? అర్జునుడిని ఒక్కడిని మాత్రమే విడిచిపెట్టి ఇంత వేదన పొందుతూ ఉండగా నేను సహదేవుడు ద్రౌపది నిన్ను కూడా విడిచిపెట్టినట్లయితే మరింత భరించరాని బాధ దుఃఖం మాకు కలుగుతాయి. నీకు మాకు మధ్య పరస్పరం వేడిపడటం ఎందుకు? చాలా అలసిపోయి నడవలేకపోయినప్పుడు ద్రౌపదిని, కవలులైన నకుల సహదేవులను నేను నా వీపుపైకి ఎక్కించుకొని మిట్టపల్లాలతో నిండిన అడవులు కొండలు దాటే వరకు మోసి తీసుకుని వస్తాను. ఈ రథాలతో పోవటం అనుకూలం కాకపోతే వీటిని ఇంద్రసేనుడు మొదలైన వారిని ఎక్కడైనా ఉంచి మనం ప్రయాణిద్దాం అని చెప్తాడు. అప్పుడు రోమశుడు అంటాడు, మనం సాటిలేని తపోవీర్య బలం మహిమాతిశయం చేత గంధమాదన పర్వతానికి వెళదాం. అక్కడ మనం ఇంద్రలోకం నుండి రాగల ఆ మహావీరుడైన అర్జునుడి చూడగలమని అంటాడు. ఇక పాండవులు సపరివారంగా ముందుకు ప్రయాణించి ఆటవికులకు ప్రభువైన సుబాహుడి రాజధాని చేరారు. ఆ సుబాహుడి నగరం ఏనుగులతో, గుర్రాలతో, రథాలతో సమర్థమైనది, ఆటవిక భటులతో కిక్కిరిసినటువంటిది. పాండవులు ఆ సుబాహుడు అందించిన అతిథి మర్యాదలను పొంది అతడి దగ్గర తమ రథాలను, సారథులను, గుర్రాలను, ఇంద్రసేనుడు మొదలైన సేవకులను ఉంచి తాము నడిచి గంధమాదన పర్వతం ఉన్న దిక్కుకు ప్రయాణించారు. అప్పుడు ధర్మరాజు భీముడితో అన్నాడు, కోపం వస్తే యుద్ధంలో వజ్రాయుధం అస్త్రంగా గల దేవేంద్రుడిని సైతం ఓడించగల చాలా భయంకరమైన శౌర్యం గలవాడు, వేగంలో వాయుదేవుడికి, వర్చస్సులో సూర్యుడికి సాటి వచ్చేవాడు, పద్మాల వంటి కన్నులు కలవాడు, ఆజానుబాహుడు, విలువిద్యలో ఆరుతేరినవాడు, సింహపు మూపు వంటి భుజాలు గలవాడు, విలుకాండ్రకు అందరికీ గురువు, ఎల్లప్పుడూ గెలుపునందే వీరుడు, సదా ఓర్పుతో కూడి ఉండేవాడు నీ తమ్ముడు అర్జునుడు. అటువంటి మంచి గుణాల చేత సుందరుడైన వాడిని చూసేంతవరకు నా మనసు చాలా పరితాపం చెందుతుంది. తిరిగి అతడితో మనం ఎప్పుడు కలిసి ఉంటామో కదా అని మన అందరి మనసులను అంతగా ఆకట్టుకున్న అర్జునుడు ఇన్ని ఏండ్లు ఎందుకు ఆలస్యం చేశాడో అని అనుకుంటూ అర్జునుని చూడాలి అనే కోరిక మనసులో ఏర్పడగా పవిత్ర చరిత్రలైన పాండవులు ధర్మరాజుతో పాటు చాలా వేడుకతో ప్రయాణం చేసి గొప్ప గైరికాది ధాతువులు చాలా చోట్ల ఉండటం చేత సంజ గంజాయలు కమ్ముతున్నాయనే భ్రాంతిని భూలోకంలోని మహర్షులుగా కలిగించే గంధమాదన పర్వత రాజ్యాన్ని సందర్శించారు. చాలా రంగులు గల రాళ్లతో, పక్షులతో, పలు జంతువులతో సుందరమైన గంధమాదనాన్ని చూశారు. సొగసైనవి, నిర్మలమైనవి అయిన స్ఫటికపు రాళ్ళు గల ప్రదేశాలపై ప్రవహించే చాలా స్వచ్ఛమైన సెలయేటి నీటి వెలువలనడి చలించే ముత్యాల హారాలతో ప్రకాశించే గంధమాదనాన్ని చూశారు. మహాపరాక్రమవంతులైన పాండవులు గంధమాదన పర్వతాన్ని చేరుకోగానే పెనుగాలి వీచింది. సూర్యుడి దారి దిగ్దిగంతాలు చెట్ల ఆకులతో కలిసిన దుమ్ము చేత ఆవరించబడ్డాయి. చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి, పొదలు లతలు నేలమట్టాలయ్యాయి. జంఝు మారుతం చేత వెరగొట్టబడిన చెట్ల సమూహాల చప్పుడు విని అందరూ అటూ ఇటూ కదిలిపోయి, నింగి విరిగి భయంకరంగా నేలపై పడిందా, కొండ శిఖరాలు పగిలిపోయాయా అని అనుకుంటూ కంపించిన హృదయాలు కలిగి దుమ్ము దట్టంగా వ్యాపించడం చేత ఒకరినొకరు చూడలేకపోయారు. ఇలా గొప్ప దుమ్ము దుమారం రేగి చీకటి వలె దట్టంగా వ్యాపించింది. పడిపోయిన చెట్ల కొమ్మలను, తీగలను, పొదలను అరచేతులతో అవతలకు తోస్తూ పెద్ద పెద్ద చెట్ల మొదళ్లను చేరి నిలిచి పాండవ బృందం 3 భాగాలుగా విడిపోయింది. ధౌమ్యుడు, ధర్మరాజు, సహదేవుడు ఒకచోట, గద విల్లు పట్టుకొని భీముడు, ద్రౌపది ఒకచోట, రోమశుడు, నకులుడు, విప్రులు ఒకచోట వేరువేరే చేరి నిలిచారు.
గొప్ప వాన కురిసింది. చుట్టుపక్కల మేఘగర్జనలు భయాన్ని సృష్టించాయి. పెద్ద పెద్ద వడగళ్ళు పడ్డాయి. మెరుపు తీగలు మిరుమిట్లు కొలిపాయి. నీరు అంతటా ఆవరించి ప్రవహించసాగింది. కొండల దగ్గరనున్న పొదలు, పెద్ద పెద్ద సెలయేళ్లు, గట్ల దాపున ఉన్న మద్ది చెట్ల వేళ్లతో పాటు పెకిలించబడి కూలాయి. అలా పెనుగాలతో చాలాసేపు పెద్ద వాన కురిసి వెలిసింది. పాండవ బృందంలోని వారందరూ ఒక చోటికి చేరి మళ్ళీ ప్రయాణం కొనసాగించారు. దారి అంతా ఎత్తుపల్లాలతో రాళ్లతో కూడి బాధ కలిగించేదిగా ఉండటం చేత ద్రౌపది నడవలేక మూర్చెల్లింది. భీముడు ఆమెను ఎత్తుకొని జింకతోలు చాప మీద పడుకోబెట్టి అరటి ఆకులతో విసరసాగాడు. నకుల సహదేవులు ఆయుధాల ఒరిపిడి చేత కాయలు కాసిన తమ అరచేతులతో చిగురుటాకుల వలె ఎర్రనైన ఆమె పాదాలను ఒత్తుతూ ఉన్నారు. ఆ సమయంలో ధర్మరాజు ద్రౌపది అవస్థను చూసి పరితపించి అన్నాడు, ఎర్ర తామర పువ్వుల రేకుల వలె మెత్తనైన ఈ సుకుమారి పాదాలు ఈ గులకరాళ్లపై ప్రయాణించటం చేత నొచ్చి నెత్తురు చింది ఎర్రబడ్డాయి. పద్మపత్రాల వలె విశాల నేత్రాలు కల ఈ ద్రౌపది నా మూలాన్నే కదా ఇటువంటి పడరాని పాటలు పడుతున్నది. మహావీరులైన పాండుసుతులకు భార్య అయి తన కూతురు సుఖపడుతుందని మనస్సులో భావించి ద్రుపదుడు ఎంతో సంతోషించి ఉంటాడు కదా అని దుఃఖిస్తున్న ధర్మరాజును ధౌమ్యుడు మొదలైన బ్రాహ్మణులందరూ సమయోచితాలైన వాక్యాలతో ఊరడించారు. తర్వాత ద్రౌపది చల్లని పిల్లతెమ్మెరలు సోకటం చేత మూర్ఛ నుండి తేరుకుంది. ద్రౌపదిని ఓదార్చి ధర్మరాజు భీముడితో అన్నాడు, మనం ఈ రాకుమారి అయిన ద్రౌపదిని తీసుకుని భయంకరమైన శిలలతో నిండిన కఠిన మార్గాలలో ప్రయాణించలేము. ఈమె నడవలేకపోతుంది అని చెప్పగా భీముడు మిక్కిలి భయంకరమైన రాక్షసులతో కూడి ఉన్నవాడు, ఆకాశ మార్గాన్ని సంచరించేవాడు, వీరులలో మొదట పేర్కొని తగినవాడు, ధైర్యవంతుడు, హిడింబుడు కొడుకు తన జ్యేష్ఠ కుమారుడు అయిన ఘటోత్కచుడిని స్మరించాడు. ఆ ఘటోత్కచుడు తన రాక్షస బలంతో త్రుటిలో అక్కడికి వచ్చి దేవతా శ్రేష్ఠులతో సమానమైన తన తండ్రులకు విప్రులకు చాలా భక్తితో నమస్కరించాడు. అలా వందనం చేసి చేయవలసిన పనిని ఆదేశించండి అని చేతులు జోడించి నిల్చున్నాడు. కొడుకును ఆలింగనం చేసుకుని భీముడు అన్నాడు, నీ తల్లి అయినా ఏమీ బలం లేనటువంటిది. ప్రతిరోజు ప్రయాణం చేసి దారి బడలకు చెందింది. నువ్వేమను మోసుకుంటూ మాకు దగ్గరగా నడిచిరా అని భీముడు తన కొడుకును ఆదేశించాడు. ఘటోత్కచుడు అంటాడు, ఈ దారి కఠిన శిలలతో కూడిన మిట్టపల్లాలతో పాదచారులకు ప్రయాణించ సఖ్యం కానటువంటిది. కాబట్టి మిమ్మల్ని అందరినీ ఎత్తుకొని సులువుగా నేను తీసుకుని వెళ్ళగలను అని చెప్పి ద్రౌపదిని, పాండవులని, ధౌమ్యుడిని తన మూపుపై ఉంచుకొని విప్రులను మోసుకుని తెచ్చేందుకు తన రాక్షస మూకలను వినియోగించాడు. రోమశ మహర్షి సిద్ధులు వెళ్ళి ఆకాశ మార్గాన్ని వెళ్ళాడు. ఇలా పాండవ బృందంలోని వారందరూ ఆకాశ వీధిలో ప్రయాణించి గంగ ఒడ్డున గల బద్రీవనంలో పూర్వము నరుడు నారాయణుడు అనే ఋషులు తపస్సు చేసిన ఆశ్రమం దగ్గర రాక్షసుల మూపులపై నుండి కిందకి దిగారు. ఆ బద్రీవనంలో మనోహరాలై తేనెలు స్రవించేటటువంటి పళ్ళు, మెత్తని మనోజ్ఞాలైన ఆకులు, గుండ్రటి బోధులు, కదలక స్థిరంగా ఉండే నీడలు గల రేగు చెట్లను చూసి వారు ఆశ్చర్యం చెందారు. దేవతల చేత, సిద్ధుల చేత, ఋషుల చేత సేవించబడిన గంగానదిని చూసి అందులో స్నానం చేసి నియమంతో కూడిన నోములు నోస్తూ సమాధి యోగం చేత మైనాక శైలం, హిరణ్య శృంగం, బిందుసరం అనే పుణ్యక్షేత్రాలను చూసి బద్రికాశ్రమంలో 6 దినాలు నివసించారు. అప్పుడొక రోజు వాయుసుతుడైన భీముడు ద్రౌపది గంధనమాదనం అనే పర్వతపు చర్యలలోని రత్నాల అరుగుల మీద వినోదంగా సంచరిస్తూ ఉండగా మనోహరమైన 1000 రేకులు గల తామర పువ్వు ఒకటి చాలా సొంపులేనుతూ గాలివాటన వారి ఎదుటి ప్రదేశంలో వచ్చి పడింది. ఆ సౌగంధిక కమలాన్ని చూసి ద్రౌపది తాను అంతకు ముందెప్పుడూ అటువంటి అందమైన పువ్వును చూడలేదని, ఆ పువ్వులోని నెత్తవి మరి వేరే పూలలో కనిపించదని, ఆ పువ్వు సొగసుకు ఎంతో సంతోషించి, ఇది ఒక్క పువ్వు మాత్రమే అయినా ఇంతవరకు ఎప్పుడు ఎక్కడ ఇంతగా మనసుకు విందు, కళ్ళకు పండుగ కల్పించిన పువ్వు కనిపించలేదు కదా అని చాలా సంతోషించి, ఇటువంటి పువ్వులు మరికొన్ని లభిస్తే ఎంత బాగుంటుంది, సమీపాన ఉంటే తెచ్చి ఇచ్చి నా మనసుకు ఆహ్లాదం కల్పించమని భీమసేనుడిని కోరి ఆ పుష్పాన్ని ధర్మరాజుకు చూపించడానికి వెళ్ళింది. ఇక్కడ భీమసేనుడు ద్రౌపది కోరిక నెరవేర్చడానికి బయలుదేరాడు. వెనుక వైపు బంగారపు తొడుగు కల వింటిని, పాములతో సమానాలైన అమ్ములను ధరించి ఆ తామర పువ్వును తెచ్చిన గాలికి అభిముఖుడై భీముడు వెళుతూ ఉన్నాడు. ఆ గంధమాదన పర్వతాన భీముడు రత్నాలతో కూడిన చాలా గుహలు, అరటి తోటలు చూస్తూ మందార పుష్పాల సుగంధాన్ని ప్రసరించే వాయువులను పీలుస్తూ తుమ్మిద ఝంకారాలను, కోకిలల ఆలాపాలను,
ఆలకిస్తూ అన్ని ఋతువులలో పూచే పువ్వుల పరిమళాలను ఆఘ్రానిస్తూ చాలా తియ్యనైన పండ్లను ఆరగిస్తూ ఆనందిస్తూ ముందుకు వెళ్ళాడు. ఎదురైన జంతువులను ఎదుర్కొంటూ ఒక ఏనుగును ఎత్తి మరొక ఏనుగు మీదకు, ఒక సింహాన్ని ఎత్తి మరొక సింహం పైకి విసురుతూ చిన్న జంతువులను అరచేతులతో కొట్టుతూ భీముడు విహరించాడు. భీముడు గంధమాదన పర్వత మధ్య భాగంలో విహరిస్తూ వెళ్ళాడు. అతడి నడక తాకిడికి చెట్లు, తీగలు మొదలైనవి చాలా కదిలిపోయాయి. ఆకాశ సంచారులైన సిద్ధులు, దేవతలు, నాగులు, గరుడులు, గంధర్వులు, కిన్నెరులు, మున్నుగా గల వివిధ జాతులకు చెందిన దివ్య కామినులు ఆ కొండ గుహలలో దాగి తాము అతడికి కనిపించకుండా భీముడిని చాలా ప్రీతితో చూడసాగారు. పెద్ద పెద్ద మ్రాకులను విరుస్తూ ఉత్సాహం పెళ్ళబుకగా తీగలు పెరుగుతూ ముందుకు సాగాడు. అతడి పాదాల తాకిడికి గంధమాదన పర్వతరాజం అదరసాగింది. ఆ విధంగా భీముడు ఎత్తైన శిఖరాలను అధిరోహిస్తూ వాయువును, గరుత్మంతుడిని పోలిన వేగంతో మత్తేభం వలె తిరుగాడాడు. ఇలా వెళుతున్న భీముడు తన సింహనాదం చేత భయపడి పైకి ఎగిరిపోయే పక్షుల రెక్కలు తడిసి ఉండటం చూసి ముందర సమీపంలో కొలను ఉన్నట్లు భావించి చాలా వేగంగా వెళ్ళాడు. ఆ కొలను గట్టున గొప్ప అరణ్యం ఉంది. ఆ వనంలో చీకటి చెట్లు, తాడి చెట్లు, గిరిక తాడి చెట్లు, విశాలమైన ఆకులు గల అరటి చెట్లు ఉన్నాయి. ఆ చెట్ల ఆకులు గాలి చేత కదిలించబడి వీచటం చేత ఆ కొలనులోని జలం ఎల్లప్పుడూ చల్లగా ఉంది. భీముడు ఆ సరోవరాన్ని చేరి అందులో మునిగి స్నానం చేసి కొత్త తామర పూరేకలతో, తామర తూళ్లతో గుండ్రని దండలు చేసి ధరించాడు. బయటికి వచ్చి చాలా ఆమడల మేర విస్తరించి అందంగా శోభిల్లుతున్న అరట తోపులో ప్రవేశించి అందులో శంఖం పూరించి గొప్ప ధ్వనిని చేశాడు. భీముడు చేసిన ఆ శంఖధ్వని దేవేంద్రుడి పిడిగి యొక్క ధ్వని వలె భయానకమై దిగ్దిగంతరాలు ఆకాశం క్రమ్మింది. అప్పుడు ఆ పర్వతంలోని ఒక గుహలో పడుకుని ఉన్న హనుమంతుడు అనే కోతి వేగంగా ఆ శంఖనాదం విని ఉలిక్కిపడి మేల్కొన్నాడు. ఇది గొప్ప నాదం, మనసుకు ప్రీతిని కలిగిస్తున్నది. ఇది నా సోదరుడి శంఖారావమే అనే సంతోషంతో హనుమ రోమాంచ పులకిత దేహిడయ్యాడు. అప్పుడు భీముడు ముందుకు సాగిపోవటానికి వీలు లేకుండా హనుమంతుడి దారికి అటూ ఇటూ అడ్డంగా గొప్ప గొప్ప చెట్లను పెళ్లగించి పడేశాడు. ఇరుకైన ఒక్కరు మాత్రమే నడవటానికి వీలై ఉన్న కాలిబాటకు అడ్డంగా తాను పడుకుని తన తోకను వినోదంగా అటు ఇటు కదిలిస్తూ ఉన్నాడు. కోతులలో శ్రేష్ఠుడైన హనుమ తోకను కదిలించే ధ్వని భయానకమై ఆ ప్రదేశమంతా ప్రతిధ్వనించింది. కొండ గుహల మధ్య భాగాలు సంచలించాయి. సమస్త జంతువులు భయపడ్డాయి. ముందెన్నడూ వినని ఆ ధ్వనిని విని భీముడు ఆశ్చర్యం చెందాడు. అతడు అరటి తోపు మధ్య ఒక నిడిపోయిన బండ మీద పడుకుని ఉన్న హనుమంతుడిని సమీపించాడు. పొట్టిగా బలిష్టంగా ఉన్న కంఠభాగం కలవాడని, కదలనటువంటి పొడుగైన దవడ కలవాడని, బొత్తిగా నిలకడలేని స్వభావం కలిగి ఉండటం చేత ముచ్చట గొలిపేవాడని, సన్నటి నడుముతోటి గుండ్రని మొల కలవాడని, నిప్పు కణం వల్లే ఎర్రనైన పెదవులు కలవాడని, చాలా కృషించిన దంతాలు, గోళ్లు కలవాడని, నిడివి అయ్యి మెరుపు తీగల దొంతల వల్లే గోరోజున వర్ణంతో భాషించే కన్నులు కలవాడని, గాఢమైన ధ్యానయోగ నిద్రలో ఉన్నవాడని, ధర్మం చేత నిర్మలమైన వ్యక్తిత్వం కలవాడని హనుమంతుడిని పాండురాజు పుత్రుడైన భీముడు చూసి అతడి నిద్రను చెడగొట్టడానికి పూనుకున్నాడు. దగ్గరకు చేరి తన బలం వ్యక్తమయ్యేటట్లు గొప్పగా సింహనాదం చేశాడు. ఆ సింహనాదాన్ని విని ఆంజనేయుడు మెల్లమెల్లగా నిద్రవీడి మేల్కొన్నాడు. ఆవులెంత వలన ఏర్పడిన నీటి చేత తడిసి కదిలే కన్నులు కలవాడై భీముడిని నిర్లక్ష్యంగా చూసి అన్నాడు, చాలా ముసలితనం యొక్క వ్యాధుల యొక్క భారం వలన బడలి అలసట చెంది అణిగి ఒక మూలం ఒదిగి నిద్రిస్తున్నాను కదా. కొంచెమైనా జాలి లేకుండా నువ్వు మిక్కిలి గర్వంతో తెలిసి ఎందుకు నా నిద్ర పాడు చేశావు? జంతువులకు ధర్మం తెలియదు, కానీ సకల జీవుల ఎడ దయ కలిగి ఉండటం అనే ధర్మం తెలిసిన వారు మనుషులకు మాత్రమే కదా. అటువంటి మనిషి జన్మ లభించిన నువ్వు పెద్దలను ఉపాసించి మంచి చెడు తెలుసుకోలేదా ఏమి? ధర్మం తెలుసుకొనక జాలి లేని వాడివే మా బోటి అల్పజంతువులు దద్దరిల్లేటట్లు ఎందుకు గర్జించావు? నువ్వెవరివి? మనుషులు మసలని ఈ అడవికి ఎందుకు వచ్చావు? అతిలోకమైన శక్తులు గల మనుషులు తప్ప ఈ అడవిలో మరి ఎవ్వరూ తిరగలేరు. అమృతంతో సమానమైనవి ఈ పండ్లు, వేళ్ళు. వీటిని ఆరగించి తిరిగి వెళ్ళిపో. నీ యందు నాకు చాలా నయ్యం ఏర్పడింది కాబట్టి నీకు ఈ హితవు చెప్తున్నాను. నేను చెప్పిన వాటి ప్రకారం చెయ్యు అని చెప్పగా భీముడు అన్నాడు, కోతులకు నేత అయినవాడా, నేను క్షత్రియులలో శ్రేష్ఠుడిని, మహావీరుడిగా సుప్రసిద్ధుడిని, పాండురాజు పుత్రుడిని,
గాలిదేవర దయవలన కుంతికి జన్మించిన వాడిని. భూప్రజలు నన్ను భీముడు అనే పేరుతో పిలుస్తారు. నేను ఇప్పుడు ఒక పని మీద వెళ్తున్నాను. నాకు దారి విడువుము. నువ్వు నాకు దారి విడవకపోతే అలనాడు నువ్వు రామడల మేర విస్తారమైన కడలని దూకి దాటి లంకకు వెళ్ళిన ఆంజనేయుడి వలె నేను నిన్ను ఈ కొండను అవలీలగా దూకి దాటిపోగలను అని భీముడు చెప్పాడు. ఏ కారణాన హనుమంతుడు సముద్రాన్ని దాటి లంకకు వెళ్ళాడో నీకు తెలిస్తే తెలియచెప్పమని హనుమంతుడు అన్నాడు. అప్పుడు భీముడు చెప్పాడు, గొప్ప ఇక్ష్వాకు వంశంలో జన్మించిన మహాపురుషుడు, రఘుమహారాజు వంశానికి చెందినవాడు అయిన శ్రీరాముడి పితృవాక్య పరిపాలనకై అరణ్యంలో నివసించి తన భార్య అయిన సీతాదేవిని లంకకు అధిపతి అయిన రావణుడి చేత పోగొట్టుకున్నాడు కదా. సీతను వెతికే ప్రయత్నంలో నీతిగల వానర నాయకులు ఆసక్తితో సాగిపోతూ సంపాతి అనే పక్షి సీత యోగక్షేమాలను గురించి చెప్పగా తెలుసుకొని పట్టుదలతో కోతులలో శ్రేష్ఠుడైన వాడా ఆ కోతుల నేతలు సముద్రాన్ని దాటలేక వారందరూ నిర్వేదంతో నిలిచిపోయినప్పుడు హనుమంతుడు వాయుదేవుడి శక్తి వంటి శక్తితో సముద్రాన్ని లంఘించాడని విన్నాను. నేను హనుమంతుడితో సమానమైన శక్తి శౌర్యాలు కలవాడని నా పరాక్రమాన్ని ప్రదర్శించమంటావా అని భీముడు అన్నాడు. హనుమంతుడు చిరునవ్వును తన ముఖంలో పైకి కనిపించకుండా అణుచుకొని, అన్నా, నేను ముసలివాడిని కదా, లేవలేను. నువ్వు ముందుకే పోదలిస్తే దయచేసి నా తోకను కొద్దిగా అవతలకి నెట్టి వెళ్ళు అని అన్నాడు. భీముడు లెక్క చేయకుండా నిర్లక్ష్యంగా తన ఎడమ చేతితో తోకను నెట్టబోయి శక్యం కాక ఉత్సాహంతో తన బలాన్నంతా ఉపయోగించి 2 చేతులు అమర్చి తోకను కదిలించి చూశాడు. ఆ తోకను కదల్చలేకపోయాడు. అతడి దేహమంతా చెమట నీటితో తడిసిపోయింది. అప్పుడు అతడు అల్పమానవుడి వలె గర్వం వీడి విచారిస్తూ సిగ్గుతో తల వంచుకొని నిలిచాడు. ఇలా ఆ కపివరుడి తోకను కదల్చలేక భీముడు అతడికి నమస్కరించి, నిన్ను తెలియలేక నేను మాట్లాడిన చెడ్డ పలుకులు క్షమించ ప్రార్థన. నువ్వు కోతి ఆకృతి తాల్చిన సిద్ధుడివో, గంధర్వుడివో, దేవశ్రేష్ఠుడివో దయచేసి నాకు తెలుపు అనగా హనుమంతుడు భీముడిని చూసి నవ్వుతూ, నేను కేసరి భార్య అయిన అంజనాదేవికి పూజ్యుడైన వాయుదేవుడి వరం వలన జన్మించిన వాడిని.